నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వాహనం వాహనం అనేది ఖచ్చితంగా అదొక యోగం. అందుకే వాహన యోగం ఉంది అని అంటూ ఉంటారు. డెఫినెట్ గా కంఫర్ట్. ఎంత ఈ ఓలాలు ఊబర్లు ఎన్ని వచ్చినప్పటికీ మనదంటూ మనకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే చాలా మందికి ఈ వాహనము చాలా ఈ డ్రీమ్ కార్ అండి, ఇది తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే డ్రీమ్ బైక్ ఇది కొనుక్కోవాలనుకుంటున్నా, అవ్వట్లేదు. కొంతమంది కొనుక్కున్నప్పటి నుంచి ఇబ్బందులు మొదలవుతుంటాయి. అది రిపేర్లు రావచ్చు, లేకపోతే అది పని చేయకపోవచ్చు, లేకపోతే ఏదో ఒక రకమైన నెగటివిటీ అది కొన్నప్పటి నుంచి ఏర్పడటం అనేది జరుగుతుంది. ఎందువల్ల జరుగుతుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు కొనలేకపోతుంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే. ఇప్పుడు వాహన యోగం అంటే జాతక చక్రంలో ఆ క్యాండిడేట్ ది 4వ స్థానం చూడాలి. ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ లో శుభగ్రహాలు ఉన్నా, ఫోర్త్ హౌస్ ను శుభగ్రహాలు వీక్షించిన, ఫోర్త్ హౌస్ లో ఏదైనా ఉచ్చగ్రహం ఉన్నా వాహన యోగం తప్పనిసరిగా వ్యక్తికి ఉంటుంది. పుట్టడం నుంచే ఒక కారు ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉండనుకోండి, ధనుసు లగ్నం అనుకోండి, అతని పుట్టేటప్పుడు ఏం లేకపోయినా పుట్టగానే ఆ తండ్రికి కలిసి రావడం వాహన యోగం. ఎందుకంటే వీడు తిరిగి అదృష్టం వీడికి వచ్చింది కనుక ఆ తల్లిదండ్రులకు కూడా కలిసి వస్తుంది. అదొకటి. అయితే మామూలు మనం కొనాలనుకుంటే మనకు కలిసి రాదు అన్నారు కనుక ఇక్కడ ఏంటంటే వాహనం అంటే ఫస్ట్ బుధుడు ఎయిర్ ఎలిమెంట్, వాహనం అంటే ఎయిర్ ఎలిమెంట్. ఇప్పుడు పూర్వకాలంలో మనకు పుష్పక విమానాలని అవి నడిపించేవాళ్ళు పాదరసం అన్నా బుధుడే. వాళ్ళు అప్పుడు మహానుభావులు యంత్ర మంత్ర తంత్ర వాళ్ళ ఉపాసన అన్నిటితోటి వాళ్ళు వాహనాలు సిద్ధం చేసుకున్నారు, నడిపించారు. ఇప్పుడు ఈ కలియుగంలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయింది. ఫోర్త్ హౌస్ ఎవ్రీథింగ్ ఇస్ ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు అందరూ మళ్ళీ వాహనాలతో కూడా వ్యాపారాలు చేస్తున్నారు. కొందరికి 10 కార్లు ఒక కంపెనీకి పెట్టడము, దాని వల్ల డబ్బులు రావడము, వాళ్ళ డ్రైవర్లు పెట్టడము, అది ఒక ఇన్కమ్, అదొక వ్యాపారం. అయితే వ్యక్తిగతంగా మనిషికి వాహనం కలిసి రావాలి అని అంటే తూర్పు వాస్తులో కూడా లింక్ ఉంది. తూర్పులో దోషాలు ఉండకూడదు, నైరుతిలో దోషాలు ఉండకూడదు. ఎట్లాంటి దోషాలు అంటే ఇప్పుడు తూర్పులో ఎక్స్టెన్షన్ కావడము, తూర్పు పెరిగిందంటే సంతోషపడతారు కదా. పెరగడం అంటమ్మా, పెరగడం అనేది ఎంత అవసరమో అంతనే ఉండాలి. తూర్పు ఇక్కడ ఇంకోటి ఉంది, తూర్పు ఎక్కువ పెరిగింది అనుకోండి ఆ వ్యక్తికి భయం చెందుతాడు. ఇట్లా ఫేస్ లో భయము, చేతులు కట్టుకోవడము, మాట్లాడకపోవడము. తూర్పు పెరిగిన వాళ్లకు మనిషి ఎదురుగా కూర్చుంటే ఆ ఛాయలు ఉంటే ఆ తూర్పు చెక్ చేస్తే తూర్పు పెరుగుతుంది. అలా ఉంది. ఇప్పుడు ఉత్తరం పెరిగింది అనుకోండి, అది మనిషి చక్కగా ఎక్స్ప్రెషన్ చేస్తాడు. ఉత్తరం పెరగడం అంతే, ఎంత అవసరమో అంత. కొద్దిగా పెరగడం వల్ల ఆ మనిషి ఎక్స్ప్రెషన్ తోటి మాట్లాడతాడు, ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు చాలా. అది నటులకు సాధ్యం అనుకోండి. అది ఇంకోటి సౌత్ పెరిగింది అనుకోండి, అలా ఎలా ఉంటుందంటే కూర్చునే పద్ధతి ఆ వ్యక్తికి, నా అంత వ్యక్తి ఈ భూమి మీద పుట్టలేదు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక దక్షిణం పెరిగితే, పడమర పెరిగితే ఆ మనిషి డబ్బుతో కూడిన మాటలే ఉంటాయి. ఇప్పుడు నాకేమి వస్తుంది అలాంటి ఉంటుంది. ఇక్కడ వాహనం కనుక మనము శుక్రుడు ఎక్కువ, బుధుడు శుక్రుడు కలిస్తే కార్లు, అప్డేట్ కార్లు, చాలా సంతోషమైన విలాసవంతమైన లగ్జరీగా కంఫర్ట్లు ఉంటాయి. కొందరికి ఆటోలో తిరగడము, రైల్లో తిరగడము, ఆర్టీసీ బస్సులో తిరగడమే ఉంటుంది. అది వాళ్ళ యోగం, ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటుంది. వాళ్లకు తూర్పు నైరుతి రెండు చెక్ చేసుకోవాలి. అక్కడ ఇబ్బందులు లేకుండా, దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇంకా వాహనం అంటే కొంతమందికి అది కొన్నప్పటి నుంచి ప్రాబ్లం వస్తుంది. అది చెప్తాను. ఇప్పుడు 4వ ఇల్లు బాగలేదనుకోండి,
నీచగ్రహ వీక్షణ నీచగ్రహం ఉందనుకోండి కలిసి రాదు. తూర్పు నైరుతికి బాగాలేకపోయినా ఒక వాహనం కొనుక్కున్నా కూడా, కారు కొనుక్కున్నా కూడా అది ఆయన అనుభవించడు. ఏదో రిపేరు ఉమ్. తీయక తీయక తీస్తాడు, ఏదో యాక్సిడెంట్, ఏదో ఇబ్బంది, ఉమ్. అలా మళ్ళా పెట్టేస్తాడు వచ్చి. ఉమ్. అలాంటి కూడా దోషాలు కూడా నైరుతి పడమరతోటి తూర్పుతోటి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు బుద్ధుడు చంద్రుడు కలిస్తే స్టీమర్స్, ఓడలు అవన్నీ యోగాలు ఉంటాయి, ఉమ్. ఎక్కే యోగాలు. ఉమ్. బుధుడు శని కలుస్తుంది అనుకోండి, వీల్చైర్ యోగం ఉంటుంది. అమ్మో. ఉమ్. ఉమ్. ఒకటి అది బుధుడు కూడా వాహనమే. వాహనమే. అమ్మా బాబోయ్. అమ్మా బాబోయ్, ఆ యోగం వద్దండి, ఎవరికి రావద్దు, ఎప్పటికీ ఎవరికి రావద్దు. అయితే బుధుడు రావు ఉన్నాడు అనుకోండి, ఉమ్. సొంత హెలికాప్టర్లు ఉంటాయి. ఆ రేంజ్ లోనా? ఆ, ఇప్పుడు మన సెలబ్రిటీలు కొందరు ఉన్నారు, హెలికాప్టర్స్ ఉన్నాయి. హెలికాప్టర్స్, ఆ, విమానాలు, సొంత విమానాలు కూడా ఉన్నాయి. మన పేపర్లో, టీవీలో చూస్తున్నాం. ఆ యోగం అది. రాహు కనెక్ట్ రావు కనెక్ట్ అయితే ఒక ఊపు ఉంటుంది. బుధుడు రావు. ఇక బుధుడు గురువు ఉన్నాడు అనుకోండి, అతను డ్రైవర్ని పెడతాడు. కారు ఉంటుంది, అతను ఎంజాయ్ అంటే డ్రైవర్ని పెట్టి నడిపిస్తాడు. ఇక్కడ ఇంకో డ్రైవర్ అంటే ఇంకో మాట. ఇప్పుడు డ్రైవర్స్ కూడా ఈ యోగం ఉంటే కనుక, శుక్రుడు బుధుడు యోగం ఉంటే, 4th హౌస్ బాగుంటే, డ్రైవర్ ఉద్యోగాలు కూడా వాళ్ళు రోజు ఒక కార్ నడిపిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లగ్జరియస్ కార్ లో తిరగలే వాళ్ళు చేస్తూ ఎంజాయ్ చేస్తారు, యజమాని కంటే ఎక్కువ. అవును, ఉంటుంది అది కూడా. ఇప్పుడు ఏ జాగ్వారో నడుపుతున్నాడు అనుకోండి, అంతే కదా, లోపల ఉండే నడపాలి కదా ఎంత డ్రైవర్ అయినా. కరెక్ట్. ఈయన 4 గంటలు నడిపిస్తాడు, ఓనరు కూర్చునేది అరగంటే, పోవడం రావడం. ఇతను 4 గంటలు. పని అయినప్పటికీ ఆ యోగం ఉన్నట్టు. అయితే బుధుడు రాహు అయితే నెక్స్ట్ లెవెల్, శుక్రుడు అయిపోయింది. కుజుడు కుజుడు అంటే ఎలక్ట్రిక్ బండి. ఎలక్ట్రిక్ బండి ఇప్పుడు వచ్చినాయి కొత్తవి. రవి అంటే గవర్నమెంట్ వెహికల్స్ లో తిరుగుతూ ఉంటారు. అంటే ఇంకోటి రవి ఉన్నా కూడా, రవి ఉచ్చలో ఉండి రవి బాగున్నాడు అనుకోండి, ప్రభుత్వ వాహనాలు కూడా వాళ్ళకి పెడతారు, డ్రైవర్స్ కూడా పెడతారు. అంటే నీచపడి ఇబ్బంది చేస్తే ఆర్టీసీ బస్సు, ఉచ్చ పొంది శుభగ్రహ వీక్షణ ఉంటే గవర్నమెంట్ వెహికల్ ని పెట్టడం. బుధుడు కేతు అయితేనండి, కేతు మంచిది కాదు.